క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. పౌలు ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేశాడో మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. నిన్నటి దినాన దేవుని మహిమ కొరకు, దేవుణ్ణి స్తుతించుట కొరకు ఆత్మీయంగా మనము బలపడాలి అని ప్రార్థన చేసినట్టుగా నిన్న మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మరొక అంశము అదేంటి అని అంటే, నీతి ఫలములను, మీరు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై అన్న మాటను పౌలు భక్తుడు ప్రస్తావన చేశాడు. అంటే ఆత్మీయంగా ఎదుగుట కొరకు మనము నీతి ఫలములు పొందుకునే వారముగా ఉండాలి, లేదా ఫలములతో నిండుకొనిన వారమై ఉండాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. నిండుకొనిన అంటే అంతకుముందు ఆల్రెడీ మనం పొందుకున్నాం, ఇప్పుడు నిండుకోవాల్సిన అవసరత ఉంది. నీతి ఫలముల గురించి పాత నిబంధన గ్రంథంలో ఒక 2 పర్యాయాలు ప్రస్తావన చేయబడింది. 11వ అధ్యాయము సామెతల గ్రంథము 30వ వచనాన్ని చూస్తే, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా అని ఉంది. ఇక్కడ నీతిమంతులు ప్రతిఫలము పొందుదురు, నీతికి సంబంధించిన ఫలాలను పొందుతారు అన్నది ఒక మాటగా మనం చూస్తాం. అలాగే ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో ఒక దగ్గర దీని గురించిన ప్రస్తావన చేస్తారు. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలములను ఘోర దుర్మార్గముగాను మార్చితిరి అని కూడా ఇక్కడ ప్రస్తావన చేయబడింది. సో ఈ 2 పర్యాయాలు పాత నిబంధన గ్రంథంలో వాడబడితే, క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక 2-3 పర్యాయాలు వాడబడ్డాయి. మొదటిగా యాకోబు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో దాని గురించిన ప్రస్తావన యాకోబు భక్తుడు చేస్తాడు. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు వెత్తబడును అని ఉంది. సో ఇక్కడ నీతి ఫలము యొక్క రిజల్ట్ చెప్పాడు. సమాధానమే నీతి యొక్క ఫలము అన్న మాట యాకోబు భక్తుడు వాడాడు. యాకోబు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడు. అతడు చెప్పే మాట ఏంటంటే, సమాధానము నీతి ఫలము యొక్క ప్రతిఫలము, పీస్. సో ఆత్మచేత నింపబడిన వాడు నీతి ఫలములను పండిస్తాడు, అనగా సమాధానము కలిగి ఉంటాడు. హీ విల్ బి ఏ పీస్ మేకర్. అతడు గొడవ పడటం కానీ, గొడవలను ప్రోత్సహించటం కానీ, తగాదాలను రెచ్చగొట్టడం కానీ అతడి నుంచి జరగదు. అతడు చేసేదల్లా కూడా
సమాధాన పరచటం. అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో నీతి ఫలములు అన్నప్పుడు ఆత్మలను సంపాదించుట కూడా నీతి ఫలము అని అర్థం వచ్చేటట్టుగా మనము రోమాపత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో చూస్తాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ యొద్దకు ఉద్దేశించి తిని అంటున్నాడు. రోమా సంఘానికి రాస్తూ, అయ్యా నేను అన్యజనులలో ఫలము పొందిని తిని అంటున్నాడు. పౌలు యొక్క ఫలం ఏంటి? సువార్త పరిచర్యకు ఆత్మలు సంపాదించటం, అంతే కదా. దేవుడు పౌలు నియమించింది దేని కొరకు? అన్యులకు అపోస్తులుడుగా ఉండుటకు. గలతీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, పేతురు అపోస్తులు, యూదులకు అపోస్తులైతే నేను అన్యజనులకు అపోస్తులుగా నియమింపబడుతుని అంటాడు. ఆ ఉద్దేశం ప్రకారము ఇక్కడ అన్యులలో ఫలము అంటే సువార్త పరిచర్య ద్వారా వచ్చిన ఫలము లేదా ఆత్మల సంపాదన. సో నీతి ఫలము అన్నప్పుడు ఇక్కడ ఆత్మల సంపాదన అనే అర్థం కూడా వస్తుంది. మళ్ళీ అదే మాట కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త పరలోకములో ఫలించుచు వ్యాపించినట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది అనుంది. సో ఇక్కడ కూడా సువార్త వ్యాపించటము, ఫలించటం అని అంటే ఆత్మలను సంపాదించుట అన్నమాట అర్థమవుతుంది. సో 1 నీతి ఫలము అంటే సమాధానము, 2 నీతి ఫలము అని అంటే ఆత్మల సంపాదన, 3వది నీతి ఫలము అని అంటే మంచి క్రియలను కూడా నీతి ఫలము అని కూడా అంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం, విత్తువాని విత్తనము తినుటకు ఆహారమును దయచేయనప్పుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందుచును అని అంటాడు. ఇక్కడ పైన చెప్పబడి నుంచి వస్తే అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు అని అంటాడు. అక్కడ నుంచి వస్తూ ఇక్కడ నీతి ఫలం అన్న మాట వాడతాడు. అంటే ఇతరులకు సహాయం చేయటం, ఉత్తమమైన కార్యములు జరిగించటము కూడా పౌలు దృష్టికి నీతి ఫలము అని అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూస్తే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. సో వెలుగు ఫలము, నీతిమంతుడంటే వెలుగు సంబంధి. సో వెలుగు సంబంధి యొక్క ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10లో కూడా పౌలు భక్తుడు ఈ మాట మాట్లాడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము
అని ఉంది. ఇక్కడ సత్క్రియలు చేయుటకై దేవుడు మనల్ని పిలిచాడు. దాని యొక్క ఫలము, నీతి యొక్క ఫలము సత్క్రియలు చేయటమే. సో అందుకే పౌలు భక్తుడు ఇక్కడ నీతి ఫలము అంటే సత్క్రియలు, మంచితనము, ఇతరుల క్షేమము కోరటం. సో 1 సమాధానము, 2 ఆత్మల సంపాదన, 3 ఇతరులకు సహాయం చేయటము, మంచి చేయటం. సో ఈ విషయాల్లో ఫలించాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. ఆత్మీయంగా ఎదగాలి అన్నవాడు నీతి ఫలములను కూడా ఫలించాలి అని పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు. ఇది మనం గ్రహించుకోవాలని మనం చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను, మీ సహాయం దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.